హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే కొబ్బరి పులావ్ చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఈ వీడియోలో కామెంట్స్ ఏమన్నా ఉంటే మీరు తప్పనిసరిగా నాకు తెలియజేయండి. మరి వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి కొబ్బరి పులావ్ చాలా చక్కగా కమ్మగా రుచిగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ చికెన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కొబ్బరి పులావ్లోకి చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. నేను ఈ కొబ్బరి పులావ్లోకి చికెన్ ఒక అరకిలో తీసుకుని అందులో నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా 5-6 సార్లు నీట్గా కడిగి ఒక అర స్పూను ఉప్పు, ఒక 2 స్పూన్లు కారం, ఒక అర స్పూను పసుపు, కొంచెం నిమ్మరసం, 2 గట్లు గట్టి పెరుగు వేసి కలిపి నేను రాత్రి అంతా ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. నేను నైటే కలిపి ఈ విధంగా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఒక నైటు నేను ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. ఇప్పుడు కొబ్బరి పులావ్లోకి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను నేను. తర్వాత చూడండి, చికెన్ కర్రీకి నేను మూకుడు పెట్టేసి ఆయిల్ వేస్తున్నానండి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చికెన్ కర్రీ ఒక్కొక్కలా చేస్తాను. ఒక్కొక్కసారి ఇలా మ్యారినేట్ చేసి చేస్తాను, ఒక్కొక్కసారి డైరెక్ట్గా చేస్తాను. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి చేస్తున్నానండి. చికెన్ కర్రీకి ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసి దీనిలో ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, ఒక 2 లవంగాలు, 2 యాలకులు వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలను, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసి ఈ విధంగా నేను వేసేస్తాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా మంచి స్మెల్ వస్తుంది. చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే ఇలా పోపు పెట్టుకుంటే మనం చక్కగా లవంగాలు ఇవి వేసి తక్కువ 2 వేసి ఇలా మనం పోపు పెట్టుకోవడం వల్ల చాలా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలో కొంచెం మగ్గాక ఒక అర స్పూను ఉప్పు వేసానండి. ఉప్పు వేస్తే బాగా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయి కదా, చక్కగా మగ్గనిస్తున్నాను ఉప్పు వేసి. చికెన్ కర్రీ ఇలా మ్యారినేట్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఈసారి ఇలా చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా నేను చికెన్ కర్రీ చేస్తూ ఉంటానండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగనిస్తే చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా ఎర్రగా వేగాలన్నమాట. మనం ఉప్పు వేసాక ఇలా పర్ఫెక్ట్గా వేగుతుంది ఉల్లిపాయ ముక్కలు. దీనిలో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా దంచానండి. రోట్లో దంచాను నేను, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడే ఫ్రెష్గా దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది. ఒక 2 సెకండ్లు ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేగనిస్తే బాగుంటుందండి. పచ్చివాసన పోతుందన్నమాట. కొంచెం ఒక రెండు సెకండ్లు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా ఫ్రెష్గా దంపుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సాధ్యమైనంత వరకు నేను ఫ్రెష్గానే దంచి వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత ఈ మ్యారినేట్ చేసింది ఈ చికెన్ వేసేస్తున్నాను. దీనిలో వేసేసి కలుపుకుంటున్నానండి. మొత్తం కలిసేలాగా ఈ ఉల్లిపాయ ముక్కల్లో మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకొని మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి బాగా చక్కగా ఉడుకుతుందండి. మనం పెరుగు అది వేసాం కదా, పెరుగు నిమ్మరసం అన్నీ పట్టించాం కదా ముక్కలకి, చక్కగా అవన్నీ పట్టుకుంటాయి ముక్కల్ని. పట్టుకొని చక్కగా ఉడుకుతుందండి. ముక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ ఇలా మ్యారినేట్ చేసి ఒక నైట్ అంతా ఉంచితే ఫ్రిడ్జ్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది నోటికి. అందుకని నేను ఈసారి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చికెన్ కర్రీ. ఇది కొబ్బరి పులావ్లోకి చాలా బాగుంటుందండి. గ్రేవీతో ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఒక స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఒక స్పూన్ వేసి కొంచెం వేసానండి. ఇప్పుడు జీలకర్ర పొడి కూడా ఒక అర స్పూన్ వేసాను. తర్వాత చికెన్ మసాలా వేస్తున్నానండి. ఇది
చికెన్ మసాలా, ఈ మసాలా వాడతానండి నేను. చాలా బాగుంటుంది టేస్ట్ నాకు ఇది. ఈ మసాలా వేస్తున్నానండి, చికెన్ మసాలా. మనం ఏదైనా వేసుకోవచ్చు, నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈ మసాలా వేస్తున్నాను. మామూలుగా లవంగాలు, యాలకులు, చెక్క నూరిందైనా వేసుకోవచ్చు, ఏదైనా టేస్ట్ బాగుంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్, అందుకే నేను ఇది వాడుతున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇంకా కారం సరిపోకపోతే ఇంకా వేసుకోవచ్చండి, మనం తినేదాన్ని బట్టి. మా కారం కొంచెం ఘాటు ఎక్కువ కాబట్టి నేను సరిపెట్టేసాను. ఇంకా చాలదు అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ 6 పచ్చిమిర్చి వేసాను, కారం సరిపోతుందని ఇంకా వేయలేదండి నేను. ఇంకా తినేవాళ్ళైతే ఇంకా వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఉడకనిస్తున్నానండి, సిమ్లోనే ఉడకనిస్తున్నానండి. చూడండి ఉడికిపోయింది. కొత్తిమీర కూడా వేసేసాను. కొత్తిమీర వేసేసి ఉడకనిస్తున్నానండి. కొంచెం ఒక 2 సెకండ్లు అనమాట, ఒకసారి కలుపుకొని. కొత్తిమీర కూడా ఉడికితే మంచిది కదా అని. చూడండి గ్రేవీతో ఉంది. ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకా ముందే దించేయచ్చు, కానీ ఇలా మ్యారినేట్ చేసింది ఇలా గ్రేవీతో చిక్కగా ఉంటే బాగుంటుందని నేను దగ్గరికి మగ్గనిచ్చానండి. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయిపోయింది. ఇంకా కొబ్బరి పలావ్ రెడీ చేస్తున్నానండి. నేను కొబ్బరి పలావ్కి 2 గ్లాసులు రైస్ తీసుకుని శుభ్రంగా వాటర్ పోసి కడిగేసి 2-3 సార్లు వాటర్ పోసి నానబెట్టుతున్నానండి. 1 గంట నానబెడుతున్నాను. తర్వాత కొబ్బరి ముక్కలు రెడీగా చేసుకుంటున్నానండి. ఈ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు. కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టేసి మిక్సీ పడుతున్నాను. దీనికి క్లాత్ వేసి క్లాత్లో వడపోస్తున్నానండి. క్లాత్ అయితే బెస్ట్ అండి, మనకి నీట్గా వస్తాయి, పాలు కూడా చక్కగా వస్తాయండి కొబ్బరి పాలు. అందుకనే నేను క్లాతే వేస్తున్నాను. చూడండి ఇలాగా మిక్సీ, వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం పోసుకుంటే, వాటర్ కొంచెం పోస్తేనే మెత్తగా నలుగుతుంది కొబ్బరి. ఇలా చక్కగా బాగా నలుగుతుందండి. వాటర్ ఉండాలన్నమాట, కొంచెం పోసుకోవాలి. మరీ గట్టిగా ఉన్నా మెత్తగా నలగదు కొబ్బరి. కొంచెం వాటర్ పోసుకునే మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం. ఇలా క్లాత్ వేసి మనం కొబ్బరి పాలు తీసుకుంటే చక్కగా నీట్గా వస్తాయండి, చాలా బాగుంటాయి, నీట్గా చక్కగా వస్తాయి పాలు. మిగిలిన కొబ్బరి ముక్కలు కూడా ఇలా మిక్సీ పట్టేస్తున్నాను నేను. మొత్తం ఒకటేసారి నేను మొత్తం ముక్కలు అయిపోయాక ఒకటేసారి పిండుతానండి. ఇంకా అందులో మనకి కొబ్బరి పాలు ఉన్నాయి అనుకుంటే రెండోసారి కూడా మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ పోసి పిండుకుంటే పాలు వస్తాయి. అందుకని నేను అంతా ఒకటేసారి పోసేసి పిండుతున్నాను అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో పాలు, కొబ్బరి పాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అసలు ఎంత చక్కగా వస్తున్నాయి అంటే అంత బాగా వస్తున్నాయి. నేనైతే చిన్ని కాయలండి, కొబ్బరికాయలు 3 నేను కట్ చేశాను. 3 కాయలు కొట్టానండి, ఎందుకంటే బాగా చిన్న కాయలు అనమాట నేను కొట్టింది. చూడండి ఇలా పాలు రెడీ చేసాక దాల్చిన చెక్క, పలావాకు, జాజికాయ, జాపత్రి, తర్వాత యాలకులు, లవంగాలు. చూడండి జాజికాయ కొంచెం చితక కొట్టానండి, అలా కొట్టుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. స్టార్ పువ్వు, అనాస పువ్వు అన్నీ వేస్తున్నాను. ఇలా వేయటం వల్ల ఏంటంటే చక్కగా మనకి ఆ ఫ్లేవర్ బాగా వస్తుందండి, బాగా టేస్ట్ కూడా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. కొబ్బరి పాలు రెడీగా ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, ఎంత బాగున్నాయో కొబ్బరి పాలు. తర్వాత జీడిపప్పు నేతిలో వేపుకుని రెడీగా పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకున్నానండి. ఇవన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను కొబ్బరి పలావ్కి. గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేస్తున్నానండి. మనకు ఆల్రెడీ కొబ్బరి పాలల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి బాగా ఎక్కువ వేసుకొని అవసరం లేదు. కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, కానీ నేనైతే ఒక 5-6 స్పూన్లే వేసానండి, సరిపోతుంది ఆయిల్. ఈ పోపులు అన్నీ ఇలా పోపు పెట్టేసుకున్న తర్వాత మనం రైస్ వేసేయాలండి. ఇలా రైస్ వేసేసి ఒక్కసారి ఆయిల్లో వేపుకుంటే మనకి పలావ్ పొడిలాడుతా, ముద్దగా పేస్ట్గా కాకుండా పొడిలాడుతూ వస్తుందండి. అందుకని మనం
అలా వేసేసుకోవాలి. తర్వాత నేను కొబ్బరి పాలు పోసేస్తున్నాను. 2 గ్లాసులకి 3 గ్లాసులు, అంటే గ్లాస్కి గ్లాసున్నర పోస్తున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు పోసాను అనమాట. దీనిలో పచ్చిమిర్చి ఒక 3 మజ్జిగ తుంపుకుని వేసానండి. సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఒక అర స్పూన్ ఉప్పు వేసానండి. సరిపోకపోతే చూసుకుని ఒకసారి వేసుకోవచ్చని కొంచెం పసుపు కూడా వేసాను. ఒకసారి తిప్పుకుందామండి. మరి రైస్ ఇరిగిపోకుండా మనం తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకొని మూత పెట్టేస్తే ఉడుకుతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఉడికిస్తున్నాను ప్రస్తుతం. మళ్ళీ మూత పెట్టేసి ఉడికిస్తున్నానండి. ఇప్పుడైతే పూర్తిగా సిమ్ చేసేసానండి. సిమ్లోనే ఉడికిస్తున్నాను. ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టాను. చూడండి, ఇంకా పదునుంది, ఇంకా మెత్తగా ఉడకాలి, ఇంకా వాటర్ ఉంది కదా. చూడండి, పొడి పొడిలాడుతా ఎంత బాగుందో. ఇలాంటప్పుడు ఈ స్టేజ్లో నేను నెయ్యి వేస్తున్నాను. ఇలా కరగబెట్టి వేయడం వల్ల మొత్తం తొందరగా కలుస్తుంది నెయ్యి అని కొంచెం కరగబెట్టి వేసానండి. ఒక 3 స్పూన్లు నెయ్యి వేసాను నేను. చూడండి, కొంచెం కూడా అడుగంటలేదు. అసలు ఎంత పొడి పొడిగా ఉందో. చక్కగా అస్సలు అడుగంటలేదండి. చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసింది కొబ్బరి పలావు. దీనిలో ఇప్పుడు నేతిలో వేపుకున్న జీడిపప్పు కూడా వేసేసాను. కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి కలుపుకునండి. అంటే అన్నం మజ్జిగ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే అసలు ఫస్ట్ నుంచి కలపకపోతే అడుగు అంటుతుందేమో అనుకుంటాం కదా. కొంచెం లైట్గా కలుపుతూ ఉండాలి. అలా అని ఎక్కువ కలిపితే రైస్ ఇరిగిపోతుంది మజ్జిగకి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్క 2 సెకండ్లు, ఇవన్నీ కొత్తిమీర నెయ్యి వేసాం కదండి, ఒక్క 2 సెకండ్లే ఉంచుతున్నాను. ఆల్రెడీ సిమ్లోనే ఉంది. చూడండి ఎంత బాగుందో. పొడి పొడిలాడుతూ వచ్చేసిందండి. కొంచెం కూడా అడుగంటకుండా పొడి పొడిలాడుతూ వచ్చింది కొబ్బరి పలావ్. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతే, రెడీ అయిపోయిందండి కొబ్బరి పలావ్ చికెన్ కర్రీ. ఇది చాలా కమ్మటి రుచితో చాలా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొబ్బరి పలావ్ ఎంతో రుచిగా ఉంటుంది. కమ్మటి రుచితో ఉంటుందండి. మనకి స్పీడ్గా కూడా అయిపోతుంది. నాకు మొత్తం 35 మినిట్స్ పట్టిందండి. ఎందుకంటే మనం వేసే రైస్ని బట్టి కూడా కొంచెం తొందరగా, ఇంకా తొందరగా అవుతుంది. నేను 2 గ్లాసులు రైస్ కాబట్టి నాకు 35 మినిట్స్ పట్టిందండి. మొత్తం 35 మినిట్స్లో అయిపోయిందండి. చికెన్ కర్రీ, ఈ కొబ్బరి పలావ్లోకి ఈ చికెన్ కర్రీ ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ కూడా ముక్కను పట్టుకుని గ్రేవీ ఉంటుందండి. ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంతే, కొబ్బరి పలావ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేయండి. నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.